హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క చక్కటి దైవ సన్నిధికి, అలానే ఈ యొక్క ఉపవాస ప్రార్థన కుడికలకు ఆహ్వానించినటువంటి దైవజనురాలు మరి గ్లోరక్కకు, అలానే వారి యొక్క కుమారుడు నన్ని వారి కుటుంబానికి, అలానే సన్ని వారి యొక్క కుటుంబానికి, అలానే కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయం మీ యొక్క మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి ఈరోజు నా యొక్క జీవితంలో కూడా ఒక మంచి రోజు. అయితే ఈ రోజున ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో ప్రత్యేకంగా మీ మధ్యలో వాడబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఇటు మంచి మరి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా అందుని బట్టి నేను ఎంతో దేవునికి మహిమ తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన దినం నుంచి మనం ఈ యొక్క కూడికల్లో ఉన్నాం. మరి దేవుడు మన జీవితాలకు కావలసినటువంటి ఎన్నో మరి ఆత్మీయ మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క సన్నిధి ఈ లోకములో ఎంతో అవసరమై ఉంది. కాబట్టి మనము దేవుని గురించినటువంటి విషయాల యందు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నాం. ఎందుకు మీ పనులన్నీ మీ యొక్క మరి కార్యాలన్నిటిని పక్కన పెట్టి ఇంత సమయం దేవుని సన్నిధిలో మీరు ఉంటున్నారంటే దాని యొక్క అవసరత మనకెంతో ఉన్నది, ఎంతో ఉంది. అది మనకు లేకపోతే మన జీవితాలు ఏమవుతాయి? నిస్సాయం అయిపోతాయి. ఏ విధమైనటువంటి ఫలవంతం లేనివిగా మన జీవితం నిర్జీవమైనవిగా అయిపోతాం. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించిన తర్వాత లోకములో అనేకమైనటువంటి మార్పులు మరి చోటు చేసుకున్నాయి. 2025 సంవత్సరముల నుంచి లోకములో అనేక రకాలైనటువంటి మార్పులు మరి ఎంతో వేగవంతముగా దేవుడు తన యొక్క చిత్తాన్ని మనుషుల పట్ల తనకున్నటువంటి మేలైనటువంటి సంతోషకరమైన ఆనందకరమైనటువంటి మరి విషయాలను, ఆ యొక్క పరిస్థితులను దేవుడు మరి భూలోకములో ఎంతో త్వరితగతిన ఆయన జరిగిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ దేవుని గురించి, నా సృష్టిని గురించి నా విషయాలు మనం తెలుసుకుని వాటి యందు మనం ఆనందిస్తూ జ్ఞానము సంపాదిస్తున్నామని అంటే మరి అది కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియే మనం ఈ రోజున ఇంత మరి ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుని ఉన్నాం. మరి 2000 సంవత్సరాల క్రితాన్ని మనం గమనించినప్పుడు మరి సైన్స్ అనేది లేదు, టెక్నాలజీ అనేది లేదు, వ్యవసాయం అనేది లేదు, వైద్యం అనేది లేదు. మరి ఇంకా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు ఏమీ లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. దాదాపు మనం ఒక 100 సంవత్సరాల ముందుకు వెళ్ళినా కూడా అవేవి మనకు కనపడవు. కానీ ఈ రోజున మనకు ఎంతో గొప్ప అనుకూలమైన పరిస్థితులు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు దాదాపుగా మనకు స్వాతంత్రం రాకముందు ఒక 100 సంవత్సరాల ముందు మనం చూస్తే మరి ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించడం ఎంత కష్టమో. ఏ వైద్యము కూడా ఆ దినాల్లో లేదు. ఒకవేళ ఆమె డెలివరీ ప్రశాంతంగా అయ్యిందంటే ఆమె మరో జన్మ పొందినట్లే. ఎంతోమంది చనిపోయేటువంటి వారు. కానీ ఆ జ్ఞానం, ఆ యొక్క ఆపరేషన్ చేసే విధానము కానీ, మరి ఏ విధమైన ప్రాణహాని తల్లికి లేకుండా డెలివరీ అయ్యేటువంటి పరిస్థితిని కానీ, మరి దేవుని గూర్చిన జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు, డాక్టర్స్ మరి వాక్యములో ఎన్నో రకాలైనటువంటి విషయాలను వారు చదివి మరి వాటన్నిటిని గురించిన పరిశోధన చేసి, మానవుని పరిశోధన చేసి మరి ఆపరేషన్ చేసి తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం మరి ఏ విధమైన హాని లేకుండా చక్కగా
మరి ఆపరేషన్ చేసి డెలివరీ చేయటం. మరి ఈరోజు టెక్నాలజీ చూస్తుంటే ఎన్నో రకాలైనటువంటి మార్పులు, మరి అన్నీ కూడా బైబిల్లో రాయబడినటువంటి రీతిగా దేవుడు నరునికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, యెహోవాను ఎరుగుటయే జ్ఞానమునకు మూలము అని. దేవుని యేసుక్రీస్తును తెలుసుకుంటేనే మనకేమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. అందుకే మనం మరి ఈరోజు ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ లోకములో ఎవరున్నారంటే, దేవుని గురించి, జీవము కలిగినటువంటి దేవుని గురించి ఎరిగినటువంటి వ్యక్తే. దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతే వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందంటే, కొంతకాలానికి తాను చేసినటువంటి పనిని బట్టి, తాను చెప్పినటువంటి ఆలోచనను బట్టి సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకప్పుడు దేవుని గురించి జ్ఞానం లేక ఒక వ్యక్తి ఏమన్నా అంటే భూమి బల్లపరుపుగా ఉందన్న. ఇంకొక వ్యక్తి దేవుని గురించి జ్ఞానం లేక ఒక వ్యక్తి ఏమన్నా అంటే మనుషుడు కోతిలో నుండి వచ్చాడు అన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానం పెరిగిన తర్వాత మనుషుని యొక్క రూపము, మనుషుని యొక్క ఆకారం, మనుషుడు ఎలా ఈ భూమి మీదకి వచ్చాడు, భూమిని దేవుడు ఎలా శూన్యములో కలుగజేశాడు, ఈ విషయాలన్నీ జీవగ్రంథం, దైవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. వాటిని తెలుసుకున్న తర్వాత దేవుని ఎరగక ముందు చెప్పినటువంటి వారి యొక్క ఆలోచనను బట్టి వారు తలదించుకోవాల్సి వచ్చింది, సిగ్గుపడవలసి వచ్చింది. తాము చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వెనుక తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దేవుడు మనకి ఎంత మంచి పరిస్థితిని ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను వినే పరిస్థితిని మనకి ఇచ్చాడంటే మనం ఎంత క్షేమము, మేలు మన జీవితంలో దేవుడు ఉంచాలని ఆశతో ఎంతో మందికి లేనటువంటి మంచి తరుణాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని ఎరగకపోతే మనుషుని యొక్క హృదయము చీకటిమయంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చీకటిమయంగా ఉంటుంది. చూస్తాం మన పిల్లలు కొన్నిసార్లు, అరే నీకు బుర్రే లేదురా అంట. ఏం లేదు? బుర్ర లేదురా అంటాం, జ్ఞానం లేదురా అంటాం. ఎందుకని? వాడికి 10 రూపాయలు ఇచ్చి కొట్టుకెళ్ళి 2 రూపాయలు కొనుక్కుని మిగతా డబ్బులు తీసుకురారంటే ఆడేమంటాడు? 10 రూపాయలు ఇచ్చి వచ్చాను అంటాడు. ఏమంటాడు? 10 రూపాయలు ఇచ్చి వచ్చాను అంటాడు. 10 రూపాయలు ఇచ్చాను, 2 రూపాయలది కుర్కురే ప్యాకెట్ ఇచ్చాడు, చిల్లర ఎదురంటే మాట్లాడతాడా? మాట్లాడు. ఎందుకని? వాడికి జ్ఞానం లేదు, వాడికి లెక్కలు రావు. లేకపోతే అరే 2 రూపాయల తర్వాత నాకు ఇంకా 8 రూపాయలు వస్తాయి, అవి తీసుకెళ్ళి మళ్ళీ నాన్నకి ఇవ్వాలి అనే ఆలోచన ఉండదు. 2 రూపాయలు ఇచ్చాడు, కొనుక్కోమని కొనుక్కుని పరిగెత్తుకు వచ్చేస్తాడు. చీకటి అంటారు దాన్ని, అజ్ఞానం. దేవుని ఎరగకపోతే కూడా మనుషుడు తగిన ఆలోచన అనేది ఉండదు, అవగాహన ఉండదు. అలానే భవిష్యత్తును గురించిన గ్రహింపు ఉండకుండా ఉంటాం. కాబట్టి దేవుని ఎరుగుతా మనుష్యునికి వానిలో ఉన్న చీకటి, అజ్ఞానము పోయి వాని హృదయము ఎలా అవుతుందంట? వెలుగుమయముగాను జ్ఞానము కలిగిందిగాను ఉంటుంది. అందుకే క్రైస్తవ కుటుంబాలలో పిల్లలకు ముఖ్యంగా వారు బాల్యములో ఉన్నప్పుడే దేవుని గూర్చినటువంటి మాటలు, జ్ఞానాన్ని, వాక్యాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క నేత్రాలను తెరుస్తూ ఉంటారు. వారు జ్ఞానవంతులుగా ఉంటారు, వారు మంచి వివేకము కలిగినటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు దేవుని యొక్క సన్నిధిలో, అందుకే భక్తుడు అంటారు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. ఏదో 1000 రూపాయల కోసం పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, 300 కోసం పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కూలి, ఇంకేదేదో రకమైనటువంటి కుటుంబ కోసం, పండగల కోసం, లేకపోతే ఏవో రకాలైనటువంటి కార్యక్రమాల కోసం ఈ విలువైనటువంటి సమయాన్ని పోగొట్టుకునేటువంటి ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈరోజు వారు ఎంత పోగొట్టుకుంటున్నారంటే 1000 దినాలు తమ జీవితంలో నష్టపోతా ఉన్నారు. 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 దినాలు అంటే దాదాపుగా 3 సంవత్సరాల పైన. 3 సంవత్సరాల యొక్క అనుభవము ఈ ఒక్క రోజులో వారి జీవితంలో పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినుటకు, దేవుని గూర్చిన మాటలు వినుటకు ఏమంటున్నాడు? వేగిరపడమంటున్నాడు.
వేగిరపడేవారు దైవ బిడ్డలమ్మగా ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క సన్నిధి. ఎందుకంటే మన జీవితాలకు అవసరమైనది అదొక్కటే. మన బ్రతుకులకు, మన కుటుంబానికి, మన గ్రామానికి, సమాజానికి, దేశానికి అవసరమైంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం ఎంతగా, దేవుని సన్నిధిని మనం ఎంతగా ఆశపడతా ఉంటామో అంతగా వారి యొక్క జీవితాలు తేజరిల్లుతూ ఉంటాయి, వర్ధిల్లుతూ ఉంటాయి. వారి యొక్క పరిస్థితులు ఎంతో మరి దేవుని యొక్క కృప చేత మరి ఆశీర్వదించబడుతూ ఉంటాయి. అన్నిటి యందు వారు క్షేమాభివృద్ధిని పొందుకుంటూ ఉంటారు. కాబట్టి మరి మనకు మన సంఘములో ఈ రీతిగా ఒక చక్కటి మరి ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి దైవ మరి బిడ్డలమైనటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని బలపరచడానికి ఇలాంటి మంచి తరుణాలను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి నేను చెప్తా ఉన్నాను, ఎవ్వరము కూడా నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. దీనిలో ఎంతో మేలు దాచు, దీనిలో ఎంతో మనకు మరి దేవుని యొక్క కృప, మన జీవితాలకు కావాల్సిన దేవుని యొక్క కృప ఉంది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. మరి సరే, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతాను. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతాను. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నేనంతా చదవట్లేదు. సంఘమును అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభా. ఇదిగో నేను అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేనటువంటి వాడను ప్రభా. నీ యొక్క ప్రియమైనటువంటి నాయన, నీ యొక్క విలువైనటువంటి నీ బిడ్డలు ప్రభా. ఇదిగో నాయన కోన ప్రాంతంలో ప్రభా, అయా నిన్ను ప్రేమించి తండ్రి, అయా నీ సన్నిధిని ప్రభా, అయా ఇదిగో ప్రభా వారు కోరుకొని ప్రభా తమ యొక్క నాయన జీవితాలలో నాయన నిన్ను దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా, అయా నిన్ను కాపరిగా నాయన, నిన్ను నాయన తండ్రి నాయన తమ జీవితాలకు మూలముగా, ఆధారముగా చేసుకున్నటువంటి నీ ప్రజలు ప్రభా, ఇదిగో అట్టి నీ ప్రజల ఎదుట నిలబడి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన నీవు నన్ను బలపరచండి ప్రభా. ఇదిగో నువ్వు కూడిన మా అందరికీ నీ వాక్యం మాకు బోధించండి. నా మాటలు కాదు ప్రభా, నీ మాటలే మాకు బోధించి మమ్మల్ని బలపరచండి. సంఘమును కూడా నాయన తండ్రి నీవు కోరుకున్న రీతిగా బలపరిచి మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగములో ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నేను చదివినప్పుడు మీకు మనసులో ఏంటా అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఎక్కువగా ఈ వాక్యం ఎక్కడ చదువుతాము, కాబట్టి మీకు అర్థమైపోయింది. పెళ్లిలో ఎక్కువగా ఈ వాక్యం చదువుతాం. వెళ్ళావు ఎప్పుడైనా పెళ్లికి? విన్నావా ఈ మాట? సరే, కాబట్టి మనం ఎక్కువ పెళ్లిల్లో ఈ మాటలు చూస్తూ ఉంటాం. ఈ మాట వెనుక చాలా గొప్ప మర్మము, లేకపోతే చాలా గొప్ప దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం ఉంచబడి ఉంది. ఈ మాట ఎక్కడ వాడబడవలసి వచ్చింది ఎఫెసీలో అనంటే, ఒక వివాహ మహోత్సవం ఎదుట మాట్లాడవలసి వచ్చింది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారి యొక్క వివాహ మహోత్సవము దగ్గర ఈ మాటలు దేవుడు మరి భక్తుని ద్వారా వెల్లడించేస్తాడు. ఎందుకంటే అక్కడ స్త్రీ పురుషులను వారిని జతపరిచి మరి దేవుడు ఏ రీతిగా వారిని సిద్ధపరుస్తున్నాడో సంఘమును కూడా ఆయన ఒక దినాన మధ్యాకాశములోకి పెళ్లి కుమారునిగా రానయ్యున్నటువంటి ప్రభువు వధువై ఉన్నటువంటి సంఘమును ఆయన ఏం చేస్తూ ఉన్నాడు?
వివాహము ఆడనై ఉన్నాడు. సంఘమైనటువంటి సార్వత్రిక సంఘం, క్రీస్తు బిడ్డలమైనటువంటి మనలందరినీ కూడా ఆయనతో కూడా మరి వివాహము లేదా జతపరచుకుని ఆయనతో కూడా ఉండడానికి మనలను పరలోక రాజ్యానికి కొనిపోనై ఉన్నాడు. ఇది కాబట్టి ఇక్కడ మనం అందరము కూడా ఒక సంఘముగా, ఒక వధువుగా ప్రభు యొక్క రాకడ కొరకు లేకపోతే పెళ్లి కుమారుని కొరకు మనము సిద్ధపడే వారిగా ఉండడానికి దేవుడు మనకి ఇక్కడ సంఘమును ఏర్పాటు చేస్తాడు. దేవుడు మనకి ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. సంఘంగా ఉన్నటువంటి నిన్ను దేవుడు వివాహ సాంప్రదాయంలో, వివాహ మహోత్సవంలో ఒక వధువుతో నిన్ను గుర్తిస్తా ఉన్నాడు. ఒక వధువుతో నిన్ను పోలుస్తూ ఉన్నాడు. వరుడు క్రీస్తు ప్రభు అయితే సంఘమైనటువంటి స్త్రీ పురుషులమైనటువంటి మనమందరము కూడా వధువుతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అయితే ఈ వధువును గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వధువైనటువంటి సంఘము ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధముగాను, నిర్దోషమైనదిగాను, మహిమ గలదిగా. అది ఎలా ఉంది? ముందు నుంచి ప్రేమించి అది కలంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గలదిగా తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సంఘముకు, వధువుకు ఇంత ప్రాధాన్యత దేవుడిచ్చాడు. కాబట్టి ఈ యొక్క సంఘము అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా ప్రత్యేకంగా ఉంచాడు. లోకములో ఎంతో విలువైనటువంటి ఒక సమాజం, ఒక గుంపైనటువంటి జనాంగం ఎక్కడ ఉన్నారు అని అంటే లోకములో అది చర్చ్, సంఘము, దేవుని యొక్క సహవాసము కలిగినటువంటి గుంపు. లోకములో ఒక పరిశుద్ధముగాను, కలంకముగాను, మరి ఏమన్నాడు, మడత అయినను మరి అట్టిది ఏది లేకుండా నిర్దోషముగా ఉన్నటువంటి ఆ జనాంగము ఎక్కడున్నారంటే క్రీస్తు చేత ఏర్పాటు చేసుకున్న సంఘములో ఉన్నారు. మన సంఘము యొక్క పేరు సియోను షాలేం ప్రార్థనా మందిరం. ఏం ప్రార్థనా మందిరం? షాలేం ప్రార్థనా మందిరం. కాబట్టి ఈ యొక్క షాలేము ప్రార్థనా మందిరము అనగానే ఏం గుర్తు రావాలి? షాలేం ప్రార్థనా మందిరం అనగానే క్రీస్తు కొరకు సిద్ధపడినటువంటి వధువైనటువంటి సంఘం. ఈ వధువైనటువంటి సంఘం ఎలాంటిదై ఉందంటే, ఇదిగో మనం చదువుకున్న 27వ వచనం, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నీవు నీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ 27వ వచనం నీ యొక్క మెడలో వేలాడుతూ ఉంది. నేను అలా ఉన్నానా లేదా అనేది నువ్వు గ్రహించుకుంటూ ఉండాలి. దానిని నువ్వు ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. దాని ఎదుట నిన్ను ఎప్పుడు కూడా నిలబెట్టుకుని దానిని నువ్వు గమనించుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీవు వచ్చి వెళ్తున్నావు, కానీ దేవుడు నిన్ను తనతో కూడా వెంట పెట్టుకోవడానికి సిద్ధపడతావన్నాడు. ఈ లోకములో నీవు ఇక్కడ అన్ని పనులు వదులుకుని నువ్వు ఇక్కడికి వస్తున్నావు, కానీ నీ గురించి దేవుడు ఎంతో ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఆయనతో కూడా తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఆయనను ఎదుర్కోవడానికి నీవు సంఘముతో సంబంధం లేకుండా వెళ్ళడానికి లేదు. సంఘముతో నువ్వు సంబంధం ఉంటేనే ఆయనతో కూడా నీవు లేవనెత్తగలుగుతావు. ఎందుకంటే సంఘం అనేది దేవుడు ఆయన ప్రణాళికలో దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే సంఘములో తన వాక్యము చేత ఉదక స్నానము చేయబడతారు. అంతేకాకుండా దేవుని యొక్క మాటలు, దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ఆలయం అది, ఆయన నివాస స్థలం. ఆ నివాస స్థలంలో నీవు ఆయనతో కూడా ఎలా మెలగాలో, ఆయనతో ఎలా ఉండాలో
ఆయన ఎదుట నీ యొక్క ప్రవర్తన ఎలా సరిచేసుకోవాలనేటువంటిది నీకు సంఘములో దేవుడు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి సంఘములో నీవు ఒక వ్యక్తివిగా ఉన్నప్పుడు, ప్రభు రక్తము చేత కడగబడి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరములో, ఆయన యొక్క రక్తములో ఒక నిబంధనలో నీవు నడుస్తూ, ఈ సంఘములో దేవుడు కొన్ని బాధ్యతలు మనకిచ్చాడు. కొన్ని బాధ్యతలు మనకిచ్చాడు. ఎందుకంటే ప్రభునందు ప్రేమను, ఈ దినం మనం ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడిక, అంతేనా? ఉపవాస ప్రార్థన. ఎవరికి ఉపవాస ప్రార్థన? అన్యులకు కాదు, దేవుని ఎరగని వారికి కాదు, ప్రభు బిడ్డవైనటువంటి నీకే మరి ఈ యొక్క సభలు ఏర్పాటు చేయబడి, ఈ సభల ద్వారా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నిన్ను, ఆయన ఎదుట నిన్ను నిలబెట్టడానికి సంఘము బాధ్యత, సేవకుని బాధ్యతగా, సేవకురాలు బాధ్యతగా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టడానికి ఒక బాధ్యతగా దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి నీ క్షేమం, సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, దేవుడు ఎందుకు సంఘమునకు ఒక చక్కటి నిబంధన కట్టడ ఎందుకు ఇచ్చాడంటే, సంఘము లోకములో ఉన్నది. ఎక్కడుంది? సంఘము లోకములో ఉన్నది. ఈ సంఘము లోకములో ఉండటం వలన ఏమవుతుందంటే, సంఘములోనికి లోకము యొక్క ప్రభావము కూడా, సంఘములోనికి లోకము యొక్క ప్రభావము, అలానే లోకము కూడా సంఘములోనికి ప్రవేశించే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అందుకే సేవకుణ్ణి ఏమంటారంటే, ఆయన దుడ్డుకరను చేత పట్టుకుని మందను కాచువాడు. సేవకుడు ఎవరు? మందను కాచేవాడు ఆయన. యేసు ప్రభు వారు కూడా, ఆయన మరి ఫోటోలో మనం చూస్తూ ఉంటాముగా, ఆయన చేతులు ఏముంటుంది? కాపరి యొక్క దుడ్డుకర. ఎందుకనంటే, ఇదిగో సంఘములో ఉన్నటువంటి ఈ గుంపును, దేవుని యొక్క జనాంగాన్ని పర్లరా, ఈ యొక్క సాతాను యొక్క క్రియలు విశ్వాసులను, వారి యొక్క హృదయాలను, వారి యొక్క ఆలోచనలను, ముఖ్యంగా వారి యొక్క నడవడికలను, ప్రభు కొరకు బ్రతకవలసినటువంటి వారు తమ కొరకు బ్రతికే రీతిగా, తమ యొక్క స్వనీతి కొరకు, స్వలాభము కొరకు, అనేక రకాలైన లోక ఆశలతో వారు ఉంటూ సంఘములో కూడా ఉందామన్నట్లుగా పరిగెడతా ఉంటారు. అందుకే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 27వ కీర్తనలో మనం చూసినప్పుడు అలాంటి సంఘముగా నీవు ఉండాలని దేవుడు కోరుతా. సంఘం అంటే గోడలు ఇగో ఇవి కాదు. సంఘం అంటే ప్రతి ఒక్క ఆత్మ, స్త్రీ, పురుష, పిల్ల, పెద్ద, యవనస్తులందరూ కూడా సంఘములో ఒక మూల స్తంభము లాంటి వారి, సంఘములో ఒక మూల రాయి లాంటి వారి. కాబట్టి నీవు సంఘములో ఒక బాధ్యుడవు. నీవు క్షేమముగా ఉంటేనే సంఘము క్షేమం. నీవు జాగ్రత్తగా ఉంటేనే సంఘమంతా క్షేమముగా ఉంటుంది. సంఘం అనేటువంటిది అది ఒక శరీరముతో పోల్చబడింది. శరీరమునకు ఏ విధముగా అవయవములు ఉన్నవో సంఘములో ఉన్నటువంటి నీవు కూడా సంఘములో ఒక అవయవము లాంటి విధానం. నా యొక్క శరీరములో ఉన్న చెయ్యి నాది కాదని ఇది అనదు. నా చిటికిన వేళ్ళు నేను నీ దానను కాను అని అనదు.
ఏ గాయమైనా, ఏ చిటికెన వేలు, ఏ బొట్టన వేలు ఏదైనప్పటికీ కూడా శరీరం అంతా కూడా ఆ బాధను అనుభవిస్తూనే ఉంటుంది. సంఘము కూడా అలాంటిదే. కాబట్టి సంఘములో ఉన్నటువంటి నీవు ఎంతో బాధ్యత, సంఘములో ఉన్నటువంటి నీకు దేవుడు ఎంతో భారమును దేవుడిచ్చాడని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి మనం అపవాది యొక్క సింహాసనం లోకములో ఉంచబడినటువంటి ఈ లోకములో దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధమైన సంఘముగా కాపాడుకొనడానికే దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఉంచాడు. ఏ విధమైనటువంటి అపవిత్రతకు, ఏ విధమైనటువంటి విడిచిపెట్టబడేటువంటి పరిస్థితుల్లోనికి సంఘము అనేది వెళ్లకుండా ఎప్పటికప్పుడు కూడా దేవుడు ఆత్మ కార్యములు మన మధ్యలో జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఒక సంఘముగా ఉన్నటువంటి నీకు సంఘములో మూలమైనటువంటి కార్యాలు నీ జీవితానికి చాలా అవసరం. సంఘములో ఉన్నటువంటి నీకు దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు 6 ప్రధానమైనటువంటి అంశాలు దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి నీకు చాలా అవసరమై ఉన్నాయి. మరి సాధ్యమైతే మీరు రాసుకోగలిగినటువంటి రాసుకోండి, గుర్తుంచుకోగలిగినటువంటి వారు గుర్తుంచుకోండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, చివరి దినాల్లో మనం ఉన్నాం. చివరి దినాల్లో అపవాది యొక్క నేత్రాలు, అపవాది యొక్క క్రియలన్నీ కూడా ఏర్పరచుకున్న వారిని మోసపరచటానికి వాడు సమయము కొద్దిగా ఉన్నదని వాడు మోసపరచడానికి ప్రయత్నం చేస్తున్న దినాల్లో. ముఖ్యంగా వాడి యొక్క ప్రయత్నం అంతా కూడా సంఘమును ఎత్తబడనివ్వకుండా, లేకపోతే సంఘములో ఉన్నటువంటి నిన్ను దేవుని రాజ్యానికి హక్కుదారుని చేయనివ్వకుండా ఏదో విధమైనటువంటి రీతిగా నిన్ను లోకములో తనతో ఉంచుకోవడానికి ప్రయత్నించేటువంటి దినాలే. కాబట్టి మెలకువగా ఉండాలి. బహు జాగ్రత్త కలిగి ఈ మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి. మొదటిగా మనం చూసినప్పుడు సంఘములో ఉన్నటువంటి నీకు దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటంటే, మొదటిగా నీవు సంఘములో ఉన్న నీవు ఆధ్యాత్మిక వృద్ధి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిన్ను ఎందుకు జతపరిచాడు అని అంటే, సంఘములో నిన్ను ఆయన శరీరములో, ఆయన రక్తములో నిన్ను పాలుపంపులు చేయడం, లేదా ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించి ఆ విలువైన రక్తములో నిన్ను కడిగి ఒక మరి కుమారునిగా, కుమార్తెగా ఆయన ఎందుకు ఆయన సన్నిధిలోనికి నిన్ను నడిపించాడంటే, నీవు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి. ప్రభు నందు ప్రియ కుమారునిగా, కుమార్తెగా, ప్రియ సహోదరునిగా నేను చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఆయన సన్నిధిలో నీకున్నటువంటి దృష్టి, లేకపోతే ఆయన సన్నిధిలో నీకు వచ్చిన తర్వాత నిన్ను దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడు అని అంటే, నువ్వు గ్రహించాలి, ఆధ్యాత్మికముగా ఎదుగుదల కొరకు, ఆత్మలో ఎదుగుట కొరకు, విశ్వాసములో ఎదుగుట కొరకు, ఆత్మీయమైనటువంటి విషయాలలో నీవు బలమును పొందుకోవడానికి దేవుడు నిన్ను సంఘములో ఒక వ్యక్తిగా, ఒక రాయిగా, ఒక స్తంభముగా నిన్ను ఉంచాడు. నీవు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క శరీరములో, రక్తములో కడగబడిన తర్వాత పౌలు ఆ దినాన క్రీస్తు చేత దర్శించబడిన తర్వాత ఆయనను వెంటనే ఆత్మలో వృద్ధి పొందడానికి, ఆత్మ జ్ఞానము సంపాదించడానికి, వాక్యాన్ని తెలుసుకోవడానికి ఆయనను అననయ యొద్దకు పంపించాడు. ప్రభునందు ప్రియమైన వార, ప్రభు బిడ్డవగా నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాక మొదటిగా నీవు గురి కలిగించవలసింది ఏంటంటే, వాక్య జ్ఞానములో నేను ఎదుగుతున్నానా, వాక్యములో నా విషయాలను, దేవుని గుర్చిన జ్ఞానాన్ని, దేవుని గుర్చిన ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానంలోనికి నేను ఎదుగుతున్నానా లేదా అనేది నువ్వు గ్రహించుకోవాలి. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడానికి తల్లిదండ్రుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాడు చదవాలని, వాడు పరీక్షల్లో పాస్ అవ్వాలని. కానీ వాడు స్కూల్లో చేరినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మొత్తుకునేది ఏంటంటే, అరే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకో, మాస్టర్ గారి
వచ్చి కుమారుడికి చెప్తా ఉంటారు. అయితే బుద్ధిగల కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి భయం కలిగినటువంటి కుమారుడు ఏం చేస్తాడంటే, తన భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగినటువంటి కుమారుడు ఏం చేస్తాడంటే, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పి జాగ్రత్తగా వింటాడు, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటాడు, చక్కగా పరీక్షల్లో మంచి మార్కు తెచ్చుకుని తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. ఒక గురి, ఆ బిడ్డకు ఒక గురి ఏంటంటే, నేర్చుకోవడానికి నేను వెళ్తున్నాను. కానీ స్కూల్లో ఆటకాయితనాలు ఉంటాయి, స్నేహం ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి లోకపు ప్రయత్నాలు ఉంటాయి. కానీ మనస్సు ఎటు పెట్టకుండా చదువు వైపే పెడతాడు. కానీ చెంచలుడు ఉంటాడు, తల్లి మాట లెక్కలేదు, తండ్రి మాట లెక్కలేదు. కానీ వాడు ఇష్టానుసారముగా స్కూల్లోనికి వెళ్ళి నానా రకాలైనటువంటి వాటిలో వాడు నిమగ్నమైపోయి తన జీవితాన్ని, తన చదువును, తన భవిష్యత్తును పాడు చేసుకుంటాడు. సంఘములో నీవు సంఘములోనికి వచ్చిన తర్వాత నీ గురి ఎక్కడుండాలంటే ఆత్మీయ వృద్ధి. నేను ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం నేర్చుకుంటున్నాను, ఏం నేర్చుకుని ఏమి దేవుని గురించిన జ్ఞానాన్ని నేను తెలుసుకుని నా జీవితానికి నేను దాన్ని పొందుకొని ఉన్నాను అనేదే నీ యొక్క ఆలోచనగా ఉండాలి. దేవుని గురించిన జ్ఞానము లేక ప్రజలు నశించిపోతా ఉన్నారు. దేవుని గురించినటువంటి అవగాహన లేక ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ప్రభు బిడ్డగా ఆయన సన్నిధిలోని కూడా నీవు వచ్చి ప్రభువుని గురించి నువ్వు తెలుసుకోకపోతే, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన మనస్సు, ఆయన యొక్క క్రియలు ఎలాంటివో, ఆయన వాక్యములో ఉన్నటువంటి మర్మములు ఎలాంటివో, ఆయన ఏ రీతిగా మనుషులతో మాట్లాడుతూ ఉంటాడో, ఆయన యొక్క స్వరము ఎలాంటిదో, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. నీ జీవిత కాలం అంతా కూడా ఆయన గురించి 0.000 ఒక్కటి కూడా నీవు తెలుసుకోలేవు. ఎంతో ఉంది ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు మనకు ఆయన యొక్క సన్నిధిని ఎందుకు ఇచ్చాడు? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినముల వరకును మహిమ కలుగును గాక. పేతురుకు రాస్తూ పౌలు అంటున్నాడు కదా, పేతురు మరి ఈ మాట ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని. నీ యొక్క అభివృద్ధి ఎక్కడుండాలంట? సంఘములో నీ యొక్క అభివృద్ధి ఎక్కడుండాలంటే, ఇదిగో జ్ఞానందు, దేవుని గురించిన జ్ఞానములో నువ్వు అభివృద్ధి పొందాలి. భర్తగా నీవు ఈ రోజున సాతానుడు ఎంతగా మనుషులను, సంఘాన్ని నిలకడ లేకుండా చేస్తా ఉన్నాడు చూసారా? ఇంట్లో ఒక చిన్న బలహీనత వస్తే చాలు, టీవీలో ఫోన్లు తీయటం, ఆ ఫోన్ చేయటం, కరపత్రలో ఫోన్ చూడటం, వాళ్ళకు ఫోన్ చేయటం, నిలకడ లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట మీరు చూసినప్పుడు, ఒక విశ్వాసివిగా నీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక పరిష్కారము గూర్చిన జ్ఞానము దేవుడు ఆయన సన్నిధిలో ఉంచాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన దేవుడు ఎవరి ద్వారాను ఆయన ఏ కార్యము ఎన్నడూ చేయడు. నువ్వు గుర్తుంచుకోవాలి. ఆయన శిలువపై మరణించినప్పుడు సంఘములో పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క నిలువుగా ఉంచబడినటువంటి ఆ యొక్క తెర రెండుగా చినిగిపోయింది. ఎందుకంటే నీకు దేవునికి మధ్య సహవాసము, సంబంధము దేవుడు దానిని క్లియర్ చేశాడు. ఎవరితోనూ ఆ దినాల్లో నీ నిమిత్తం యాజకుడు వచ్చి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఉండేది. నీ కొరకు ప్రధాన యాజకుడు వచ్చి మొరపెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చిన తర్వాత, నాయనా తండ్రి అనంటే ఆయన స్వరము, ఆయన తన చెవులు ఆలకించేవాడుగా ఉన్నాడు.
ఆయన అనే ఆయన ఆయన నీకు ఎంతో సమీపముగా ఉన్నాడు. ఎంతో సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడని, ఆ సమీపముగా ఉన్నటువంటి దేవుని నువ్వు ఎలా చేరుకోగలుగుతావనంటే ఆయన గూర్చిన జ్ఞానం నీకు ఉండాలి. ఆ జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుందనంటే ఆయన సన్నిధిలో నీకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో నీకు వచ్చి ఆయన నివాస స్థలమైన ఆయన యొక్క పాదపీఠమైనటువంటి ఆయన పరిశుద్ధ ఆలయములో ప్రభు యొక్క జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, ప్రభును గూర్చిన మనస్సు నేను తెలుసుకోవాలని ఆయన యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నీ జీవితం ఎంత ఆశీర్వచనకరంగా ఉంటుందొచ్చు. కానీ సాతానుడు ఆత్మీయ వృద్ధి లేకుండా, ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో మనం చూస్తుంటే సంఘ పెద్దలు ఉంటారు, మరి ఇక్కడ ఉన్నారు లేరు నాకు తెలియదు, కానీ సంఘ పెద్దలు ఉంటారు, వారికి అసలు వాక్య జ్ఞానమే ఉండదు. ఏముండదు? వాక్య జ్ఞానమే ఉండదు. స్త్రీ సమాజంలో ఉండేవారు ఉంటారు. వీరందరినీ చూస్తూ ఉంటే సంఘములోనికి వస్తారు కానీ పెత్తనాలు చేయడానికి వస్తారు కానీ వాక్య జ్ఞానం అనేది దానిని సంపాదించరు. కాబట్టి కొన్ని సంఘములలో దేవుని యొక్క వాక్యములో కూడా మనం చూస్తూ ఉంటాం, పెద్దలైనటువంటి వారు దేవుని గురించినటువంటి వాక్య జ్ఞానం కలిగినటువంటి వారిని సంఘములో పెద్దలుగా నియమించమని కూడా పౌలు ఉపదేశము చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనకు చాలా అవసరం. సంఘములు నానా రకాలైనటువంటి పరిస్థితులు లోకములో ఉన్నవి సంఘములోనికి రావడానికి ఉంటవి, కానీ అవి ఎలా ఉండాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడిచేవిగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మెప్పును, ఘనతను తీసుకుని వచ్చేటువంటివిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో సంఘము ఆధ్యాత్మిక వృద్ధి, నేను ఆత్మీయంగా వృద్ధి పొందాలి, నా యొక్క జీవితము మరి ఆర్థికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల కంటే నేను ఆత్మలో వర్ధిల్లాలి. పౌలు అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఏంటి ఆ బలం? ఎలా వచ్చింది ఆ బలం? ఆ బలం ఎలా వస్తుందంటే ఆత్మలో నీవు వృద్ధి పొందినప్పుడు. ఆత్మ నిన్ను, నీ నరములను, కండరములను, ఎముకలను కూడా తన శక్తితో నింపేటువంటి ఆత్మ జ్ఞానం. వాక్యము చదువుతున్నప్పుడు వృద్ధులకు మించిన జ్ఞానం దేవుడు వారికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘముగా లోకముల నుండి నిన్ను వేరుపరుచుకున్నటువంటి దేవుడు లోకములో ఒక చక్కని మాదిరికరమైనటువంటి జీవితము ఈ యొక్క మరి సంఘములో ఆ ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి నీకు దేవుడు సిద్ధపరిచాడు. మరి 2 పేతురులోనే మనం చూస్తున్నాం, మొదటి అధ్యాయంలో మీరు చూడండి 3వ వచనం నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనం ప్రేమించిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అన్నట్టు. చూడండి, పౌలు మరి ఆ యొక్క పేతురుకు రాస్తూ ఎలా చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అని అంటారు. ఒక జ్ఞానం, దేవుని గూర్చినటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం, దైవ అభివృద్ధి దేవుడు ఇక్కడ మనకు సిద్ధపరిచాడు. ఈ అభివృద్ధి ఎలాంటిదనంటే ఇదిగో ఇది మనకు అనుభవాన్ని ఇచ్చేదిగా ఉంది. ఈ అభివృద్ధి ఎలాంటిది అయిందంటే దైవ శక్తిని, అలానే జీవమును, భక్తికి కావలసిందిగా ఉంది. ఎలా వస్తుంది అది? ఎలా వస్తుంది అని అంటే మనం అది నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని మనం నేర్చుకోవాలి. నిన్నటి దినం దైవ సేవకులు చెప్పిన వర్తమానంలో కొంత దైవ జ్ఞానం నీకు అందింది.
దాన్ని నువ్వు నెమరు వేసుకోవాలి, దాన్ని నువ్వు అభ్యాసం చేసుకోవాలి, దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దానిలో చెప్పబడినటువంటి మరి మనలో ఉన్నటువంటి ఆ చేదైనవి తీసివేసుకుని మేలైన వాటిని మనం చేర్చుకుంటూ ఉండాలి, అలవర్చుకుంటూ ఉండాలి. ఈ అభివృద్ధి మనకు రావాలి. క్రీస్తును ఎరగక ముందు ఎట్లా ఉన్నావో, క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా నీ జీవితం అలానే సంఘములో కొనసాగుతూ ఉంటే అది క్షేమకరం కాదు. అది ఎప్పటికీ కూడా దేవుని ఎదుట అది ఎన్నటికి కూడా మహిమ కలిగినది కాదు. కాబట్టి గ్రహించు, మనం ఈ యొక్క సంఘములో దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి నీవు ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి నిన్ను ఏదైనా కానీ ఎదగనివ్వకుండా, దేవుని గురించిన జ్ఞానంలో ఎదగనివ్వకుండా, దేవుని గురించినటువంటి ఆలోచనలో నిన్ను ఎదగనివ్వకుండా ఏదైనా నిన్ను అభ్యంతరపరుస్తుంటే ఆయన సన్నిధిలో ఏవైనా కార్యక్రమాలు, కొంతమంది ఉంటారు, వారు చాలా దేవుని సన్నిధిలో పనులు చేస్తూ ఉంటారు, కానీ వారు గమనిస్తారు, మేము చాలా పనులు చేస్తున్నాం కానీ ఆత్మలో ఎదగలేకపోతా ఉన్నాం, దేవుని గురించిన జ్ఞానం సంపాదించలేకపోతున్నాం, ఆయా పనుల మీద బయట ఉండాల్సి వస్తుంది, వాక్యం వినలేకపోతా ఉన్నాం, వాళ్ళ బాధ చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా వారు దేవుని యొక్క జ్ఞానము కొరకు ఎంత ఆతృత పడతా ఉన్నారో చూడండి. కాబట్టి దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి నువ్వు పొందాలి. రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావో ఈ రోజు కూడా అలా ఉండేవానిగా ఉండకూడదు. పౌలు అంటాడు, మీరింకను పాలు తాగుచున్న వారిలాగానే ఉన్నారు, మీకు బలమైన ఆహారము తినవలసినటువంటి వారై ఉండి కూడా ఇంకా మీరు చిన్నపిల్లల వలె పాలు తాగుతూ ఉన్నారు. ఒక విశ్వాసం, స్థిరమైనటువంటి విశ్వాసములో, నిలకడైనటువంటి భక్తిలో ప్రభు కొరకు నిలబడలేని వారిగా, మీరు ఇతరులను బలపరచలేనటువంటి వారిగా, ఆ ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి లేనటువంటి వారిగా సంఘములో ఉన్న నీవు ఎప్పటికీ ఉండవు. ఒక దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీకు చాలా అవసరం. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకమునకు మన మధ్యకు వచ్చి ఆయన పరలోక రాజ్యాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చాడు. పరలోక రాజ్యం అంటే ఏంటో, ఎక్కడుందో, స్వర్గం అనుకుంటాం, కానీ యేసు ప్రభు వారు మనకు ఏం చేసుకొచ్చాడంటే ఆయన దేవుని రాజ్యాన్నే మన మధ్యకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడంటే నీవు నేను కూడా ఆ దేవుని రాజ్యములో చిరకాలం ఉండవలసినటువంటి నీవు అక్కడ ఎలా ఉండాలో ఆ జ్ఞానం నీకు ఈ రోజున ఇక్కడ అభ్యాసం కావాలి. ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి. చిన్న బిడ్డ లాంటి వారైతేనే దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకొనలేరు అని అంటున్నాడు. ఎంత ఉంది అక్కడ? దేవుని గురించిన జ్ఞానం చిన్న బిడ్డ లాంటి వారైతేనే అంటున్నాడు దేవుడు. అది నీవు తెలుసుకోగలుగుతున్నావా? చిన్న బిడ్డ లాంటి మనస్సు ఎలాంటిదో నీకు తెలుస్తుందా? కాబట్టి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ అభివృద్ధి అనేటువంటిది నీవు పొందుకోకుండా, నీ హృదయానికి దాన్ని అలవాటు చేసుకోకుండా భక్తిలో వెళ్తున్నాను అని అంటే, ఆనాడు యేసు ప్రభు ఎదుటి కూడా వచ్చి ప్రజలు నిలబడి అంటున్నారు, నీ నామములో ఆ కార్యం చేసాం, ఈ కార్యం చేసాం అంటారు, కానీ ప్రభు వారు అంటున్నారు ఒకే ఒక్క మాట, మీరెవరో నాకు ఏమవుతాం, ఇంకా ఏం చేస్తాం? కాబట్టి ప్రభునందు ప్రేమ వాక్యములు ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో గూఢార్థాలు ఉన్నాయి వాక్యములో. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును వివరిస్తూ ఇంకా అనేక మంది గొప్ప గొప్ప పుస్తకాలు రాస్తా ఉన్నారు, గ్రంథాలు రాస్తా ఉన్నారు, కామెంటరీస్ రాస్తా ఉన్నారు, వ్యాఖ్యానాలు రాస్తా ఉన్నారు, ఇంకా వివరిస్తూనే. మరి వాటిన్నిటిని ఇప్పటికి కూడా చూస్తుంటే విరామము లేకుండా దేవుని యొక్క దాసులు ప్రభు వాక్యములో ఆ లోతైనటువంటి మర్మాలను ఎదుగుతూ ఉంటే, ఈ రోజున నువ్వు పైన భక్తిని కొనసాగిస్తూ ఎత్తబడే వానిలో ఉన్నావా? ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి ఏ స్థితిలో ఉంది నీది? లోకములో మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచాన్ని మనం చూస్తుంటే ప్రపంచంలో ఉన్న దేశాలు
వృద్ధిలో ఎదుగుతూ ఒకరికి మించి ఒకరు ఎదిగిపోతా ఉన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు ఎదిగిపోతా ఉన్నాయి, ఎంతెంతో అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ఎంతెంతగానో టెక్నాలజీలో పెరిగిపోతా ఉన్నారు. కానీ కొన్ని దేశాలు అయితే ఏమీ టెక్నాలజీ లేకుండా, వృద్ధి లేకుండా అట్టడుగు స్థితిలో ఉండిపోతా ఉన్నారు. చూడండి, లోకములో ఒక వృద్ధి అనేటువంటిది కనబడుతుందంటే ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకోవాలి. అందుకే ప్రభునందు ప్రియమైన వారు, ఈ రోజున్న చాలా మంది సంఘంలో ఈ యొక్క వాక్యాన్ని గురించినటువంటి వాక్యమును గురించి, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను గురించినటువంటి ప్రస్తావన లేకుండా కాలక్షేపం ఎక్కువైపోతుంది. ఏమవుతుంది? కాలక్షేపం ఎక్కువైపోతుంది. ఆర్భాటాలు ఉంటున్నాయి, కానీ ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఏం నేర్చుకున్నామంటే, ఈరోజు సూపర్గా ఉంది, మంచి కొత్తగా పాటలు భలే పాడారు, భలే చేశారు అన్నట్టుగా, భలే ఉన్నట్టుగా అనుకుంటున్నామే, కానీ క్షేమము వృద్ధి రావట్లేదు. వస్తున్న నీ హృదయం కూడా ఇదిగో ఈ రోజున ఈ యొక్క లోకానుసారమైనటువంటి కార్యక్రమాలు సంఘములో కూడా వచ్చుట వలన మనుషుల యొక్క హృదయాలు ఏమవుతున్నాయి అంటే వాటికి ఆశపడతా ఉన్నారు. కొంతమంది సంఘములో ఆత్మ హెచ్చరికలు ఇస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యము చేత గద్దిస్తూ ఉంటే, లేదా వారికి అనుకున్నది సంఘములో జరగట్లేదు అనుకుంటే ఏగో సంఘాలు కూడా మార్చి వెళ్ళిపోతా. ఇదేనా? దీని కొరకేనా ప్రభు ఆయన స్వరక్తం ఇచ్చి తన ప్రాణాన్ని హెచ్చించి ఒక సంఘముగా రూపించుకున్నటువంటి సంఘములో ఉన్న నీకు దేవుడిచ్చేది ఇదేనంటే, మరి దాని గురించి దేవుడే తన యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు యొక్క సంఘముగా ఆధ్యాత్మిక వృద్ధి నీకు చాలా మూలం అనేది నువ్వు గ్రహించాలి. సంఘములో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా నువ్వు ప్రక్కన పెట్టి ఆధ్యాత్మికంగా నేను నా ఇంటి వారు ఎలా ఉండాలి? నేను నా ఇంటి వారు అది యెహోవానే సేవించేవారేమో, దేవునిలో బలపడేవారంగా ఉండాలి, కుటుంబ ఆరాధనలు ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి మరి దేవుని గురించినటువంటి ఆ యొక్క వాక్య లేఖనాలు చదువుకునేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ఆదిమ సంఘం మన యొక్క దేశానికి కానీ మన గ్రామానికి కానీ ఇంతకుముందు వచ్చినటువంటి సువార్థికులు, దైవ సేవకులు దేశము కానీ దేశంలోనికి వచ్చి నశించుచున్న నిన్ను నన్ను మన పితరులను రక్షించడానికి భాష వారు నేర్చుకున్నారు, ప్రయాసపడ్డారు. దేవుడు వారిలో వచ్చిన ప్రేరేపణ బట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంకల్పము వారిలో ఉన్న ఆ ప్రయాసను బట్టి భాష వేరైనా ఆ రోజున ఇంటర్నెట్ లేవు, ఆ రోజున పుస్తకాలు లేవు, ప్రయాసపడి ఈ రోజున నీకు నాకు కూడా మన గ్రామానికి ఒక వెలుగునిచ్చారు. మరి వారు ప్రయాసలు ఎంత ప్రయాసపడుతున్నావు? ఒక సంఘములో ఒక వ్యక్తివిగా, క్రీస్తు శరీరములో ఒక అవయవమైనటువంటి నీవు ప్రభు కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘముగా మొదటిగా నీవు ఆధ్యాత్మికమైన వృద్ధి నీ గురిగా ఉండాలి. పిల్లవాడు చదువు ఎలా వాడు ధ్యాస పెట్టి ఎలా చదువుతాడో నీవు కూడా ప్రభు సన్నిధిలో నీ గురి, నీ ధ్యాస, నీ ఆలోచన అంతా కూడా దేవుని యొక్క వాక్యం. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నాడో, నన్ను ఎలా గద్దించాడో, నన్ను ఏమి సరి చేసుకోమంటున్నాడో వీటన్నిటిని కూడా నువ్వు గ్రహించాలి. రెండవదిగా ప్రభు బిడ్డవుగా ఆయన సన్నిధిలో, ఆయన శరీరములో, ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి నీవు రెండవదిగా ఆయన సన్నిధిలో నీకు ఉండవలసినటువంటి రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికల్లో పౌలు అంటున్నాడు, 10వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. చదవరండి.
అర్థం లేదా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25. కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము అని. పౌలు హెబ్రీలకు రాస్తూ చెప్తూ ఉన్నాడు సంఘానికి. ఏంటి రెండవ అంశము ఏమైందంటే, సంఘములో నీవు ఇది ఒక చక్కటి సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంట? కొందరు మానుకొనుచున్నారు. ఎట్లా? సహవాసముగా కూడుట మానుకొనుచున్నారు. సంఘముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత. ఇవన్నీ వినేశారా మీరు? అన్నీ వినేశారా? ఇంతకుముందే వినేస్తుంటారు ఇవన్నీ కదా. కాబట్టి రెండవదిగా సంఘములో నీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, నీవు ఒక చక్కటి సహవాసము కలిగిన వానే ఉండాలి. సహవాసం అని అంటే చాలామంది విచిత్రంగా చెప్తారు. ఏమంటే, నాకు దేవునికి మంచి సహవాసం ఉందండి అంట. ఏంటంట? నాకు దేవునికి మంచి సహవాసం ఉందంట. కానీ దేవుడు ఏమంటాడంటే, నీవు తోటివాడిని ప్రేమించలేనటువంటి వాడువు దేవుని ప్రేమిస్తానని చెబితే అది ఎలా సాధ్యమవుతుంది? నీ తోటివాడిని నువ్వు ప్రేమించలేనటువంటి వ్యక్తివి నేను దేవుని ప్రేమిస్తానంటే అది దేవుడు ఒప్పుకునే మాట కాదది. నీ యొక్క సహవాసం ఎలా ఉండాలంటే, ఇక్కడ భూమి మీద నీవు దేవునితో ఒక సంఘములో ఒక సహవాసముగా దేవుడు నిన్ను ఆయన యొక్క ఏక శరీరంలో ఏక రక్తములో నిన్ను పాలి భాగస్తుని చేస్తున్నాడంటే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఆయన షాలేము ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి మనమందరము కూడా ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. సహవాసం అంటే అది. సహవాసం అంటే నా మనస్సు ఒకటి, అమ్మగారి మనస్సు ఒకటి, అయ్యగారి మనస్సు ఒకటి కాదు. సహవాసం అంటే క్రీస్తుతో మిళితమైనటువంటిది సహవాసం. ప్రభువుతో ఒక చక్కటి ఆయనకు అనుకూలముగా, ఆయన కోరుకున్న రీతిగా, ఆయన ఆశించిన రీతిగా ఉండడమే సహవాసం. నీ బాధ్యత. దేవుడు సంఘముగా ఉన్నటువంటి నీకు ఒక బాధ్యతగా ఏంటి ఇచ్చాడంటే, నీవు ఆయన యొక్క సంఘములోనికి వచ్చిన తర్వాత, ప్రభునందు ప్రియమైన వాళ్ళ మీరు గుర్తుంచుకోవాలి, నేను క్రీస్తులోనికి వెళ్ళిన తర్వాత, క్రీస్తు శరీరములో ఆయన రక్తంలో కడగబడిన తర్వాత లోకమునకు నాకు ఏ విధమైన సహవాసము లేనేలేదు. లోకానికి నాకు సహవాసం లేదు. నేను ఇప్పుడు క్రీస్తుతో కూడా చక్కని సహవాసము కలిగి ఉన్నాను. పాతవి గతించిపోయినాయి. పాత స్నేహం లేదు, పాత జీవితం లేదు, ఏ విధమైనటువంటి లోకము యొక్క ఆశలు లేవు, లోకము యొక్క ప్రేరేపణ లేవు. ఇక నా కల్లా ఉన్నది ఏంటంటే క్రీస్తు యొక్క ఆశ, క్రీస్తు యొక్క ప్రేరేపణ బట్టి జీవించటమే. సంఘములో నీ జీవితము కూడా, దేవుని యొక్క బిడ్డవుగా నీ జీవితము కూడా ఒక సఖ్యతతో కూడినటువంటి సహవాసాన్ని ఆయన యొక్క ఏమన్నా చూసారా? ఏమంటున్నాడంటే, ఆ దినము సమీపించుచున్న కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయడండి. ఈ సహవాసం ఎక్కడి వరకు ఉండాలంటే ఆ దినము సమీపించేవారు. ఏ దినం అంట? ఆ దినం అంటే ఏ దినం? దేవుని యొక్క రాకడ, లేదా నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టు దేవుని పిలుపు ఉన్న దినం వరకు. అర్థమవుతుందా? ఈ సహవాసం, నీ సహవాసం ఎప్పటి వరకు ఉండాలంటే ఆయన రాకడ వరకు. ఆయన సంఘముతో, ఆయన బిడ్డలతో, ప్రభువుతో నీవు, దేవుడు ఈ లోకములో వేరుపరిచాడు. లోకము నుంచి నిన్ను వేరుపరిచాడు. ఎందుకు వేరుపరిచాడంటే నీ కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు.
నేను పరిశీలించడానికి ఆయన నిన్ను లోకం నుంచి వేరుపరిచాడు. నీ జీవితకాలం అంతా ఆయన నిన్ను పరిశీలిస్తూనే ఉంటాడు. ఒకవేళ నీకు ఈ రోజున 1000 రూపాయలు ఇస్తే నువ్వు ఎలా ఉంటావో, ఈ రోజంతా నిన్ను పొస్తు ఉంచితే ఎలా ఉంటావో, నాతో నా సహవాసాన్ని నువ్వు ఎలా కలిగి ఉంటావు అనేది దేవుడు ఎప్పుడు కూడా పరిశీలిస్తూనే ఉంటాడు. ఉన్నా లేకున్నా, కరువైనా కష్టమైనా, అట్టిది మరి ఏదైనప్పటికీ కూడా ప్రభువుతో నీ సహవాసము మరవకుండా ఉండాలి, విడవకుండా ఉండాలి. నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉండాలి నీ సహవాసం. మరి ముఖ్యంగా సంఘముగా నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సహవాసం నీ ఇరుగు పొరుగు వారితో, నీ తోటి సహోదరులతో, సంఘముతో కూడా ఏక మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అనేది చెడిపోతే ఇదిగో నానా రకాలైనటువంటి సాతాను యొక్క క్రియలు సంఘములకు వచ్చేస్తాయి. సంఘము పౌలు శైలులు వారు చెరసాలలో బంధించబడినప్పుడు సంఘం ఏంటంట? సంఘం ఏం చేశారు? సంఘము ఏకస్వరముతో, ఏకకంఠముతో, బహుబలముగా వారు తమ యొక్క పనులు విడిచిపెట్టి ఇదిగో ప్రభు పాదాలు ఎదుట వారు ప్రార్థన చేశారు. సంఘమునకు ఎంత శక్తి ఉందో చూసారా? చెరసాల పునాదులు వణికిపోయినాయి. అది పోగొట్టేటట్లుగా ఆ చక్కటి సమైక్య, ఆ చక్కటి సహవాసం లేకుండా ఏదో విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు సంఘములో బయలుదేరుతూ ఉంటాయి. మొదటిగా దేవుడు సంఘమును ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఇస్తే, రెండవ అంశంగా దేవుడు దేనికి ఇచ్చాడు చూసారా? చక్కని బలమైన సహవాసం. నీవు దేవుని యొక్క జ్ఞానం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ జ్ఞానము నిన్ను బలమైన సహవాసములోకి నడిపిస్తుంది. అందరితో కూడా సఖ్యతగా మాట్లాడతావు, కపటము ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కక్ష ఉండదు. కానీ సాతానుడు ఏం చేస్తాడు చూసారా? ఆదిలోనే వాడు సాతానుడు తన యొక్క కుయుక్తితో, లేకపోతే గర్వించి, అతిశయ కారణం గర్వించి, ఇదిగో వాడు కూడా దేవునితో సమానముగా ఉండాలనుకునేటువంటి అహంకారముతో వాడు పరలోకములో నుండి క్రిందకు పడద్రోయబడ్డాడు. చక్కని మంచిదైనటువంటి ఏదేనో తోట ఆదామవ్వలు చక్కగా దేవునితో మంచి సహవాసము కలిగి, సాయంత్రం పూట చక్కగా దేవుడు వారితో మాట్లాడుతూ ఒక మంచి జీవితాన్ని ఎవడు చెడగొట్టాడండి? సాతానేనా? 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 చెప్పండి. మరి సాతాన్ని ఏమని అన్నాడా దేవుడు? చూసారా? మన హృదయం దేవుని మాటకు లోబడక, తన్ను సృజించినటువంటి సమస్తమును ఇచ్చి క్షేమముగా ఉంచినటువంటి ఆ దేవుని కృతజ్ఞత లేక సాతానుని యొక్క మాటకు లోబడిపోయినటువంటి మనుష్యుని యొక్క మనస్సు, మానవ మనస్సు. మనమేమో సాతాను నిందిస్తూ ఉంటాం. సాతానుడు మనలను భ్రమపరుస్తాడు, మన హృదయములో లేనిపోని ఆలోచనలు పుడిస్తాడు. అర్థమవుతుందా? సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా అబద్ధం వైపు, లేకపోతే అవునా అనేటువంటి వైపు వాడు ఎప్పుడు కూడా నిన్ను అలా ఆ యొక్క నిలకడలేని మనసుతో నిలుపుతూ ఉంటాడు. నీ జీవితం అంతటిగా ఎలా చూపిస్తాడంటే గాలిలో మేడలు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటాడు. ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా నీ మనసులో అనిపిస్తూ ఉంటాడు. భ్రమపరచు ఆత్మ అంటారు. ఏమాత్మ? భ్రమపరుస్తూ ఉంటుంది. నీలో చేరి నువ్వు దేవుని వాక్యం వింటున్నా కూడా అది నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది. అవునంటావా? ఇలాంటి ప్రశ్నార్థకమైనటువంటి మనస్సును సాతానుడు భ్రమపరుస్తాడు. ఈ భ్రమ కాస్త ఏం చేస్తుందంటే, ఈ భ్రమలోనికి ఎప్పుడైతే నీవు మొగ్గు చూపుతావో, ఆశ చూపిస్తావో, వెంటనే సాతానుడు
తన సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా నీ జీవితంలోనికి వచ్చేస్తాం. మీకు తెలుసు కదా, ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు వచ్చేసినాయిగా, అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసినాయా? అప్పుడు బ్లూటూత్ అనేది ఉండేది కదా, ఇప్పుడు కూడా ఉంది కదా బ్లూటూత్ కనెక్ట్ అవ్వగానే ఏమైపోద్ది అంటే, నువ్వేం మాట్లాడాలనుకున్నావో ఫోన్ ఇక్కడ పెట్టేసినా నీ మనసు ఒక్క చిటికలోనే నీ సెల్లో ఉన్నవన్నీ కూడా దీనిలోనికి వచ్చేస్తా ఉంది. అర్థమవుతుందా? సాతానుడు కూడా అంతే, కుయుక్తి కలిగిన వాడు. నువ్వు చూడటంతోనే నీ హృదయంలోనికి ఒక భ్రమ కలిగించి, ఆ భ్రమ కాస్త నిన్ను ప్రేరేపితుని చేసేసి వెంటనే దానిలో ఉన్నటువంటి చెడంతా నీ హృదయంలోనికి వచ్చేస్తుంది. భ్రమపరచు ఆత్మ, దురాత్మ అంటే అది. అందుకే సాతాను యొక్క క్రియలు, సంఘము సహవాసము బలహీనమైనప్పుడు సాతానుడు దొరబడతా ఉంటాడు. సంఘము, నీవు ఎప్పుడైతే సంఘముగా ఐక్యంగా ఉంటావో, నీవు క్రీస్తుతో ఐక్యంగా ఉంటావు, బలంగా ఉంటావో, సాతానుడు బలమంగా, సాతాను యొక్క క్రియలన్నీ కూడా అవి ఓడించబడతాయి. మీరు గమనించే ఉంటారు కదా, మీరు గమనించే ఉంటారు. యోబు యొక్క జీవితాన్ని మీరు చూసినప్పుడు, యోబును సాతానుడు ఏం చేశాడు? యోబును సాతానుడు శోధించాడు, నానా రకాలుగా ఎంత భయంకరంగా శోధించాడంటే అంత భయంకరంగా శోధించాడు. అన్నీ అయిపోయి నీకు అయిపోయింది అనుకుని దులిపేసుకుని వెళ్ళిపోవాలి సాతానుడు. ఇవన్నీ కూడా యోబు కంటి ఎదుట ఒక దృశ్యాలుగా సాతానుడు ఉంచాడు. ఎలా ఉంచాడు? దృశ్యాలుగా ఉంచాడు. ఇదిగో నువ్వు కట్టుకున్న ఇల్లు రాలి పడిపోతుంది, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు ఇలా అయిపోయాడు, ఇదిగో నీ యొక్క ధనం ఇలా అయిపోయింది, నీ ఆస్తి ఇలా అయిపోయింది. హృదయం ఏమన్నా చంచలమవుతుందేమోనని, హృదయంలో ఏమైనా అనుకుంటాడేమోనని సాతానుడు యోబు ఎదుట వాటన్నిటిని ప్రదర్శింపజేశాడు. కానీ యోబు యొక్క హృదయం ఎలా ఉందో చూసారా? అన్నీ పోతున్నా కానీ దేవుణ్ణి మాత్రం ఏమాత్రము కూడా దూషించలేదు. ప్రభువుతో సహవాసం ఎన్ని ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని పోయాడు. మహిమ దేవునికే కలుగునుగాక, బలపడ్డాడు. కాబట్టి గమనించాలి, సహవాసము చాలా అవసరము. నీకు లేనిపోయిని ఏయో రకమైనటువంటి ఊహలతో, ఆలోచనలతో, భ్రమలతో సంఘములో ఏదైనా, సమాజంలో, కుటుంబాల్లో, పిల్లల్లో ఏదైనా జరుగుతున్నప్పుడు వాటిని గురించి ఏమాత్రము కూడా ఆలోచించే పని సంఘములో నీకు తక్కువ. ఒకవేళ ఆలోచించినా కూడా దానిని క్రీస్తు యొక్క శక్తి చేత నీవు దాన్ని ఆలోచించు. నీ ఆలోచన చేత ఆలోచించబాకు. లేకపోతే ఏమవుతుందంటే, మనుష్యుని యొక్క మనస్సు ఎప్పుడైతే వస్తుందో అక్కడ సహవాసము నేరము మోపే స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఆ నేరము ఒకరికి ఇష్టంగా ఉంటుంది, ఒకరికి కష్టంగా ఉంటుంది. కాబట్టి అక్కడ సహవాసము కోల్పోతా ఉంటాడు. ఆయన అంటాడు, ఎవడైనను నా సంఘమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేయను. సహవాసం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ యొక్క హృదయంలో వచ్చిన ఆలోచన బట్టి, ఊహను బట్టి ఏదో చెడు దురాభిప్రాయం వస్తుంది. అది నీతో ఉంచుకుంటే సరే, దీన్ని కాస్త ఇంకొకరికి ఆనబెడతాం, ఇంకొకరికి చెప్తా ఉంటాం, అది కాస్త ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక్కడే వల్ల సంఘమంతా చెడిపోతా ఉంటాం. అందుకే పౌలు అంటున్నాడు, సహవాసంగా కూడుట మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుచు అని అంటున్నాడు. హెచ్చరించుకోవాలి, ఎప్పుడు కూడా హెచ్చరించుకోవాలి, కానీ ఒకరినొకరు మెచ్చుకునేటట్టుగా ఉండకూడదు సంఘంలో. అర్థమవుతుందా? సహవాసం ఎలా ఉండాలంటే, ఎంతవరకు మెప్పు అంతవరకే మెప్పు. ఎక్కువ మెచ్చుకున్నావా కొమ్ములు వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ మెచ్చుకునేటట్టుగా కూడా ఉండకూడదు. అందరము కూడా సమానంగా ఉండాలి.
అందరూ సమానంగానే ఎంచుకోవాలి. ఒక్కరిని కంటే నాకంటే నీవు యోగ్యునిగా ఇతరులను నీవు ఎంచుకోవాలి. నాకన్నా మీరు మంచిగా సేవ చేయగలరు, నాకన్నా మీరు మంచిగా సువార్త చెప్పగలరు, నాకన్నా మీరు ఎక్కువగా వాక్యం ప్రార్థన చేయగలరు, నాకన్నా మీరు భాగ్యవంతులుగానే సంఘములు అందరినీ ఒక్కరికంటే ఒకరు ఎక్కువగా ఘనపరుచుకుంటూ ఉండాలి. సహవాసం అలాంటిది. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను ఎవరిని కూడా ఆయన నిందించలే. అట్లానే పేతురులో కలుగుతున్నటువంటి ఆ యొక్క ఊహలు వచ్చినాయి పేతురికి. చాలా రకాలైనటువంటి ఊహల్లో నిలిచేటువంటి వాడు పేతురు. అప్పుడు దేవుడు ప్రభు వారు ఏమనమంటే పేతురుని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము అనేటువంటి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి నీకు దేవుడిస్తున్న రెండవ అంశంగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటంటే సహవాసం. చాలామంది జీవితాల్లో నేను చూచాను, కొంతమంది పాస్టర్ గారు మమ్మల్ని పలకరించట్లేదని గుళ్ళు మానేసేవాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు మమ్మల్ని పిలవలేదని, పాస్టర్ గారు మాకు పాట ఇవ్వలేదని. ఏంటిదంతా శరీర తత్వం. ఇది శరీరానుసారులు, ఇవన్నీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదే మనసుంచుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అనుకూలమైన వచనమే పలికే వారిగా ఉండాలి. సహవాసములో ఏ విధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మరి భేదములు పుట్టించేవారుగా, భిన్నాభిప్రాయములు పుట్టించేవారిగా ఏ మాత్రము కూడా మనం ఉండకూడదు. పౌలు తెస్సలోనికలకు రాస్తూ చెప్తా ఉంటారు అనేక విషయాలు. కాబట్టి ఒక సంఘములో ఈ ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఐక్యతను మరి పోగొట్టుకునేటువంటి మనస్సు మనకు ఉండకూడదు. మా యొక్క ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మాట వరుసన ఒకళ్ళ ఈ కుటుంబం గురించి మేము మాట్లాడుతూ వచ్చింది. వారు ఎంతో గొప్ప విశ్వాసులే, కానీ వాళ్ళకు లేని ఎంతో భారం వాళ్ళ జీవితంలో ఉండిపోయింది. ఎవరో తీయలేని భారం ఉండిపోయింది. అయితే ఆ భక్తురాలు వచ్చి తర్వాత కొన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ గురించి ప్రస్తావన వస్తూ వారు ఎందుకు అలా అయిపోయారు అని అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, వారు ఒక సహవాసం నుంచి ఇంకో సహవాసానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు ఏంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సినంత అవసరం ఉందా? లేదు. కానీ వెళ్ళిపోయారు. ఎవరికి అవమానం అది? ఎవరికి అవమానం? దేవుడేమో నిన్ను రక్షించి ఒక సహవాసములో, ఒక సంఘములో నిన్ను జతపరిచి అక్కడ నీకు ఒక చక్కటి మరి దైవిక అభివృద్ధికి కావలసిన ఆహారాన్ని ఇస్తూ ఉంటే, నీ మనసుకు నచ్చలేదనో, నీ యొక్క హృదయానికి నచ్చలేదనో. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు, ఈ రోజుల్లో ప్రత్యేకంగా సాతానుడు బాహుబలంగా సంఘాల్లో పనిచేస్తున్నాడు. కులతత్వం బాగా పెరిగిపోయింది. మా కులం, మా సంఘం ఏంటిది? దేవుడు ఏమైనా కులానికి ఒక సంఘాన్ని పెట్టాడా? అలాంటి క్రీస్తు రక్షణ నువ్వు పొందావా? ఆయన రక్తం ఒక కులం కొరకు చిందించాడా? అలాంటి క్రీస్తును నువ్వు విభాజిస్తున్నావు. ఎంత నేరం అది! ఎంత నేరం! ఆయన శరీరాన్ని నువ్వు విభాగిస్తున్నట్టున్నావు. ఎంత అపకారం అది! దేవుడు అంటున్నాడు, గోధుమలు గురుగులను ఎదగనివ్వండి. వారికి అందరికీ తెలుసు, కానీ మనస్సాక్షిని చంపుకుంటున్నారు వారు. మనం చేస్తున్నది తప్పే. అయినా కానీ సమాజంలో ఉన్న కుల ధోరణ బట్టి, సమాజ ధోరణ బట్టి దేవుని కూడా ఇలా సహవాస దోషము చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియమైన వారులారా, సంఘానికి నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నువ్వు అలా నడుపుకోవచ్చేమో కానీ అది భయంకరమైన నేరమని నేను చెప్తా ఉన్నాను. ఆ తల్లి చెప్పింది, ఆ ఇంటిలో ఆ సంఘటన
దేవుడు వారికి అది ఒక శాపముగా ఉంచాడు అన్నాడు. శాపముగా ఉంచాడు. ఆయనను వారు అవమానించారు, ఆయనను వారు దూషించారు. కాబట్టి వారిని దేవుడు అలా ఆ శపితమైన స్థితిలో, ఆ బలహీనతలో, ఆ యొక్క లోపములో వారిని అలా ఉంచాడు. అది ఎవరు తీయలేరు అని చెప్తా. కాబట్టి ప్రభునందు ప్రేమ సహవాసాన్ని మనము దేవుని యొక్క రాకడ మన జీవితాంతము కూడా దేవుని యొక్క వాక్యము నీకు వినబడుతున్నప్పుడు దానిలో నువ్వు కలిగి ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు యొక్క ఆత్మ ఒకటే, ఆయన సహవాసం ఒకటే, ఆయన సన్నిధి ఒకటే. నీవు నిలకడగా ఉంటే, నీ ఆత్మను నీవు బలపరుచుకుని నలుగురు నువ్వు బలపరుచుకుంటే ప్రభు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు, వర్ధిలింపచేస్తాడు. అలా కాని పక్షంలో అది భయంకరమైనటువంటి నేరముగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘముగా ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి నీ యొక్క ముందుంటే నీవు నిలబడాల్సింది ఎక్కడంటే ఒక బలమైన సహవాసం, ఒక మంచి నీ యొక్క వృద్ధిని బలపరిచేటువంటి ఆ మంచి బిడ్డలతో నువ్వు సహవాసం ఉండాలి. స్కూల్లో చేర్చిన పిల్లవాడు వాడు ఎవరి సహవాసం చేస్తున్నాడో తల్లిదండ్రులు గమనించాలి. చదువుతున్న వాడి సహవాసం చేస్తే వాడు కూడా చదివేవాడిగా తయారవుతాడు. తొంటరుల సహవాసం చేస్తే వాడికున్న జ్ఞానము కూడా పోయి తొంటరి వాడైపోతూ ఉంటాడు. కాబట్టి సంఘములో నీవు కూడా ఒక చక్కటి మంచి సహవాసాన్ని బలపరుచుకోవడానికి నీవు నీ ఇంటి వారు ఎవరైనా కానీ ఇట్లాంటి విషయాలకు దూరంగా ఉంటే వారిని కూడా హెచ్చరించి వారిని కూడా సహవాసములోనికి బలపరచడానికి వారి కోసము ప్రార్థన చేయాలి. ఇది దేవుడిచ్చిన కర్తవ్యం. సంఘం అంటే ఇదే. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని మూడవదిగా సంఘానికి దేవుడిచ్చిన మూడవ పనిని మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. 5వ అధ్యాయం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలను హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై యుండుడి అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారు, పౌలు గలతీయులకు రాస్తూ చెప్తున్న మాట మీరు చూస్తున్నప్పుడు 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. ఎలా ఉండడానికి? మీరు ఎవరికి దాసులు కాదు, ఇప్పుడు స్వతంత్రులు. క్రీస్తు పాదం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట మీరు స్వతంత్రులు. మీ యొక్క ఆశలు, మీ ఉద్దేశాలు, మీ యొక్క ప్రార్థన మనవులు ఏవైనప్పటికీ కూడా తిన్నగా మీరు దేవుని ఎదుట స్వతంత్రత మీకుంది. మీరు స్వతంత్రులు. మీరు కోరిన దేవుడు చేయటానికి దేవుడు మీకు ఆ స్వతంత్రతనిచ్చాడు. మీ జీవితాలను ఆశీర్వదించడానికి దేవుడు మిమ్మల్ని లోకముల నుంచి వేరు చేశాడు. నువ్వు ఇప్పుడు స్వతంత్రుడవు. దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపడుతున్న కొలది నువ్వు బలపడు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్న కొలది నీవు ఎదగడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క ఆశీర్వచనం నీ ఎదుట ఉంచబడింది. అయితే ఒక మాటగా పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక అని అంటాడు. నీకిచ్చిన స్వాతంత్రతను నీ శరీరానుసారమైనటువంటి దానికి అలవర్చుకోవద్దు. అంతేకాకుండా దానిని ఏమంటున్నాడు, ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండుడి అంట. ఆ స్వాతంత్రతను కేవలము నీ కొరకే కాకుండా, ఆ స్వాతంత్రతను కేవలము నీ శరీర క్రియలకే, నీ ఇచ్చలకే వాటిని హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగి
దాసులై ఉండడానికి కూడా హేతువయ్యేటట్టు చూసుకో. అంటే మూడవదిగా సంఘమునకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, నీవు ఒక సేవకునిగా, పనివానిగా సంఘములో నువ్వు దేవుడి నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు దేవుడిచ్చిన ఆ ప్రేమను ఇతరులతో కూడా పంచుకోవడానికి, ఇతరులతో కూడా ఆ యొక్క ప్రేమను, ఆ స్వాతంత్రతను, ఆ బలమైనటువంటి ఆ యొక్క వృద్ధిని, క్షేమాన్ని ఇతరులతో కూడా పంచుకోవడానికంట దేవుడిని ఏమై ఉండమన్నాడు? దాసునిగా ఉండమంటున్నాడు, ఒక పనివానిగా ఉండమంటున్నాడు. ఎలా ఉండాలంట? పనివానిగా, సేవకునిగాని ఉండాలి. ముఖ్యంగా చెప్తున్నా, సంఘములో ఎవరు బాసులు లేరండి. అర్థమవుతుందా? ఎవరు గొప్ప బీద అనేది లేదు సంఘములో. సంఘములో ధనిక బీద అనేదే లేనే లేదు. సంఘములో ఉన్న మనమందరము కూడా ప్రభు ఎదుట సహపని వారిని, దాసులము, దాసురాండ్రం. ప్రతి పని చేయటానికి నిన్ను నీవు తగ్గించుకోవాల్సిందే. ఒకవేళ నీ స్వాతంత్రతను బట్టి, నీకున్న ఆత్మీయతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఆయన ఎదుట నీవు ఎలా ఉండాలంటే దాసునిగా, దాసురాలిగా ఉండాలి. బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాం. బైబిల్ ట్రైనింగ్లో బేదోడు వస్తాడు, గొప్పోడు వస్తాడు. కానీ అందరం కూడా సాయంత్రం అయ్యేసరికి ఏం చేయాలి తెలుసా? చీపుర్లు పట్టుకోవాలి, పారలు పట్టుకోవాలి, బ్రష్లు పట్టుకోవాలి, పెనాయిలు పట్టుకోవాలి, అన్నీ పట్టుకుని గ్రౌండ్ ఓడవాలి, బాత్రూంలో ఓడవాలి. అన్నీ, ఒకటి కాదు, రెండు కాదు, అన్ని పనులు చేయాల్సిందే. మా నాన్న ఆఫీసరు, మా నాన్న బిషప్పు అంటే ఏం కుదరదు అక్కడ. సేవకుడివి, అన్ని పనులు నువ్వు చేయాల్సిందే. సంఘములో కూడా మనం ఎలా ఉండాలంటే బాధ్యతను చేపట్టాలి. ఒక సేవకునిగా, పనివానిగా మనం ఉండాలి. కానీ ఆర్డర్ వేసేవాడు ఇంకా ఉండకూడదు. యేసు ప్రభు వారు మనకు ఒక చక్కటి మాదిరి చూపించాడు. ఆయన తన శిష్యుల యొక్క పాదములను కడిగి తుడిచారు. ఆయన తన శిష్యుల కంటే ఎక్కువగా ఆయన తను తాను హెచ్చించుకోలేదు. కాబట్టి ప్రభునందు ప్రేమ, సంఘములో ఉన్నటువంటి నీవు ఎంతగా నీ జీవితాన్ని తగ్గించుకుని దాసురాలుగా నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ తోటివానికి, నీ పక్కవానికి ఒక చక్కటి సేవాగుణము కలిగిన వ్యక్తిగా ఉండాలి. కొన్ని సంఘాల్లో నేను చూశాను, చాలా సంఘాల్లో చూశాను. వచ్చి కుర్చీలు అక్కడ కూర్చుంటాడు, అంతే. వెళ్ళే వాళ్ళకి కొంచెం కాలు కూడా ముందుకి మడత పెట్టుకోడు. వెళ్ళే వాళ్ళకి దారి వాళ్ళు కదా, ఇక్కడ అర్థమైందా? ఈ బారుత కుర్చీలు ఉంటాయి, అటు వెళ్ళాలి. ఈయన ఇక్కడే కూర్చుంటాడు. అటు వెళ్ళే వాళ్ళకి ఏమన్నా స్థలం ఇస్తాడంటే ఇవ్వడు. వచ్చి అక్కడ నిలబడినా కూడా కాలు ముడుచుకోడు, లేకపోతే లేచి వాళ్ళకి స్థలం ఇవ్వడు. ఏంటది? సంఘము మనకు నేర్పేది అదేనా? సంఘములో నువ్వు ఏమైనా తగ్గించుకున్నావా? ఆ అహంకారం పోయిందా? ఆ గర్వం పోయిందా? మనుష్యుడు చాలా రకాలుగా ప్రభు యొక్క సన్నిధిలో సంఘముగా మనము ఈ లోక మర్యాద అంతా అక్కడే విడిచిపెట్టేయాలి. నీ యొక్క శరీర క్రియలన్నిటిని అక్కడే వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టడం కాదు, అక్కడని కాదు, నీవు దేవుని ఎరిగిన నాటి నుండి కూడా నిన్ను తగ్గించుకుంటేనే నీవు హెచ్చించబడతావు. ఆ తగ్గింపు లేకుండా జీవితం హెచ్చించబడలేదు. ఒకవేళ నీకున్న దాన్ని బట్టి హెచ్చించవచ్చేమో, అది దేవుని ఆశీర్వచనం కాదని నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారల ఒక సంఘముగా నీలో సేవా గుణం ఉండాలి, సేవా మనస్సు ఉండాలి. ఏ భారమైన పని అయినప్పటికీ, ఏ కష్టమైన పని అయినప్పటికీ, పిల్లలు, యవనస్తులందరం కూడా, స్త్రీలు, పురుషులందరూ కూడా ఒక చక్కటి సేవ కలిగిన వారిగా ఉండాలి. ఆనాడు యేసు ప్రభువు వారు ఎంతో సేవ చేశాడు, ఎంతో గొప్ప సేవ చేశారు. ఆయన శిష్యులు ఎంతో సేవ మనస్సు కలిగినటువంటి వారిగా
మన మధ్య వారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో సంఘములో ఉన్నటువంటి నీవు ఒక చక్కటి సేవ మనస్సు కలిగిన వానిగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూస్తే 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. పౌలు 2 పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరంటే క్లెమోతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో ప్రయాస పడిన వారు గనుక అని అంటున్నాడు. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనొచ్చున్నాను. వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంటండి? ఎవరి పేర్లు? స్వస్థ కార్యాలు చేసిన వాళ్ళ పేర్లా? అద్భుతాలు చేసిన వాళ్ళ పేర్లా? ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి? సహకారుల పేర్లు, ఒక చక్కటి సేవా మనస్సు కలిగిన వారి పేర్లు, తమను తాము తగ్గించుకొని దేవుని పనిగా భారము బాధ్యత వహించి ఏ మనుషుని వైపు చూడకుండా, ఎవరి వైపు చూడకుండా ప్రభువు వైపు చూచి, ఆయన సిలువ వైపు చూచి ఆ సిలువను స్మరించుచు ప్రభు కోసం ప్రయాసపడినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో. ఆడికి చెప్పరేంటి, నాకే చెప్తారేంటి పని? సంఘాలు ఈ గోల. వాళ్ళని పిలవరేంటి? ఏ పని వచ్చినా నన్నే పిలుస్తారేంటి? ఈ గోల. ఇది కాదు మనకు కావాల్సి. నిన్ను పిలిచాడంటే అది ఒక భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని పనిగా నువ్వు ఎంచుకుని నమ్మకంగా చేసినప్పుడు పనివాడు జీతమునకు పాత్రుడు. సహవాసం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యం వినుచున్న నీ జీవితంలో కూడా సంఘములో ఉన్న నీకు ఈ బాధ్యత ఉన్నట్లయితే నువ్వెంతో ధన్యుడవు, ధన్యురాలవు. నీ పేరు కూడా దేవుని యొక్క జీవగ్రంథములో ఆయన రాసి ఉంచుతాడు. అంటే ఆ పని ఎంతో భారంతో కూడినటువంటి పని. ఆ ప్రయాస ఆ సహకారం అనేది లేకపోతే పౌలు ఆ దినాన అంత గొప్ప స్వార్థ చేసేవాడు కాదేమో. కాబట్టి నీవు సంఘములో అన్ని విధాల సహకరించే వ్యక్తిగా ఉంటే ఇంకా అనేకులు నశించున్న అనేకులకు సువార్త కొనసాగించబడుతుంది. నిన్ను బట్టి, నీ యొక్క మనస్సును బట్టి, నీ హృదయాన్ని బట్టి ఆయన నామం అన్యజనులు ఎదుట ఏమవుతుందంట? దూషించబడతా. అదే నీవు నీ యొక్క మనస్సును మార్చుకుని ప్రభువుకు నీవు రిక్తునిగా చేసుకుంటే అన్యజనుల ఎదుట నీ యొక్క మంచి మాదిరి వారిని కూడా దేవుని యొద్దకి నడిపించదా? కాబట్టి ఒక సహవాసము, క్రీస్తు బిడ్డవగా, దేవుని బిడ్డవగా దేవునికి ఇచ్చినటువంటి ఈ సహవాసాన్ని, ఈ సేవా గుణాన్ని నువ్వు ఎంతో బాధ్యతాయుతముగా సంఘములో నువ్వు చేయాలి. నేను మీతో చాలా అనుభవం ఉంది కదా, మీతో నాకు చాలా, ఎందుకంటే వస్తూ ఉంటాను కదా, మరి మీరు ఇచ్చే సేవ చాలా గొప్పది. మొన్న మనం VBS కూడా పెట్టుకున్నాం ఇక్కడ. అప్పుడు కూడా మీరు చాలా ఏం చేశారు? సేవ చేశారు కదా, ఎంతో బాధ్యతగా చేశారు. నిజంగా అలా సంఘం అంటే అలాంటిది. అలా మనం ఎదుగుతూ ఉన్నాం. అలా ఆయన ఆ దినము వరకు మనము ఎదుగుతూనే ఉండాలి. ఆ యొక్క ఇట్ట అందని, ఈ యొక్క ఇట్ట అందని నీకు నువ్వే ఆలోచించుకునిందా చెప్పే కదా. ఏ రకమైనటువంటి భ్రమలోకి వెళ్ళద్దు. ఎవరేమని అనుకున్నా కానీ క్రీస్తు నా కొరకు నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన లోకమునకు ఎంతో
మేలు చేస్తున్నా కానీ ఆయనను మరణమునకు అప్పగించాడు. కాబట్టి వీటేటిని నీవు ఎంచుకొనకుండా అన్నిటిని కూడా భరిస్తూ ప్రభు యొక్క సేవలో, ఆయన యొక్క మరి సంఘములో ఒక చక్కటి సేవా గుణము కలిగినటువంటి బిడ్డగా నువ్వు ముందుకు వెళ్ళాలి. మరి క్రీస్తు ప్రభుని గురించి చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు 13వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 13-14-15 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేడు మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిలాగు చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ఏమవుతారంట? ధన్యులవుతారు. ఎంత ధన్యత! యేసుక్రీస్తుని ఎరుగుటయే ధన్యత. మరి ఆ ధన్యతలో ఇంకో గొప్ప ధన్యత, ఒక దాసునిగా నీవు, ఒక సేవకునిగా నీవు ఆయన బిడ్డవగా సంఘములోనే కాదు సమాజములో నిన్ను నీవు తగ్గించుకొని నీ ప్రేమను ఇతరులకు చూపించాలి. క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించే వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ధన్యుడవుతావో. ధన్యత అంటే తెలుసా? ధన్యత అంటే తెలుసా? ధన్యత అంటే ఎంత గొప్పది అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఈ ఊరిలో ఒక వ్యక్తిని ఒక పిల్లవాడిని నేను పెంచుకుంటానని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. ఒక కలెక్టర్ వచ్చి పిల్లవాడు చేష్టలు బాగున్నాయి, చూస్తాను ముద్దుగా ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళిపోయి నేను పెంచుకుంటాను అన్నాడు అనుకోండి. ఆడంత ఘోరమైన జీవితం ఇంకొకటి లేదంటామా? అంటామా? అనం కదా. వాడెంత ధన్యుడురా అని అంట. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, 1000 మంది పిల్లలు ఉండొచ్చు, కానీ ఈ పిల్లవాడు ఆ ధన్యత పొందు అంటే ఎంత గొప్ప ఉన్నతమైన స్థానం అది. దేవుని ఎదుట కూడా నీవు అలాంటి ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి కూడా ఒక గొప్ప విశేషమైనటువంటి కృప, విశేషమైన ఆదరణ, విశేషమైన సహాయం ఆ ధన్యతలో ఉంటాయి. ఎంతోమంది సంఘములో లేని వారికి నీకు ఆ గొప్ప ధన్యతను దేవుడిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సంఘములో నీవు సేవా విషయంలో ఏమాత్రం వెనకడదు. నిన్ను దేవుడు స్వతంత్రునిగా చేశాడు. ఆ స్వతంత్రత నీ శరీర ఆశలను బట్టి కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు కూడా ఇతరులకు సేవా మనస్సు కలిగి వారి యొక్క క్షేమము కొరకు, వారిని వృద్ధి చేయటం కొరకు కూడా నువ్వు ప్రయాసపడు. మరి ముఖ్యంగా సంఘములో కూడా ఆ సేవలో నువ్వు పాల్పంపులు పొందు. అది ఎంతో గొప్ప ధన్యతగా ఉంది. 4వదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. 4వదిగా దేవుడు మనకిచ్చిన భారము, బాధ్యత ఏంటంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, మనం చదివిన వాక్య భాగం 19వ వచనం అంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని అంటున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయ సువార్త కార్యం. మనం ఇక్కడ ఉన్నామనంటే నీవు ఆయన యొక్క
సువార్త పనిలో ఒక పాలి భాగస్థుడు. నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాలి. నీ ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, తన జీవితం మార్చబడాలి. అర్థమవుతుందా? సంఘములో ఉన్న నీవు ఒక భర్తవే అవ్వచ్చు, ఒక భార్యవే అవ్వచ్చు. ఇక్కడ నువ్వు నేర్చుకున్నటువంటి, ఇక్కడ నువ్వు తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా కఠినుడైన నీ భర్త, భార్య, నీ పిల్లలు, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి వారు కూడా సన్నిధిలోనికి రావాలి. అంత శక్తివంతమైంది సహవాసం, దేవుని యొక్క సన్నిధి. అందుకే ప్రభు అంటున్నాడు, సువార్త నీకు భారము అప్పగించబడింది, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమంటున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చుని నీ భక్తి నువ్వు చూసుకోవడం కాదు, నీకు ఒక బాధ్యత ఉంది. నీ మొదట నీ ఇంటి వారిని రక్షించుకోవాలి, తర్వాత నీ వీధి వారిని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ గ్రామాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంచబడింది. నీ గ్రామంలో ఒక వ్యక్తి నశించిపోయినా సంఘముగా ఉన్న నీకు ఆ బాధ్యత ఉంచబడి ఉంది. నీ యొక్క మనస్సు, నీ హృదయం, అయ్యో ఈ బిడ్డ సువార్తను వినలేదే అనే మనస్సు నీకు ఉండాలి. కాబట్టి సంఘముగా సువార్త భారము నీకు ఉంచబడి. అందుకే సంఘం అనేక పర్యాయములు సువార్త కూడికలు, వీధి కూడికలు, మరి గృహ కూడికలు ఏర్పాటు చేసి సంఘముగా ఉన్నటువంటి సేవా పనిని, సువార్త పనిని మరి ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఆ పని సంఘం అంటే నీదే ఆ బాధ్యత. సంఘములోన నీవు ఒక బాధ్యుడవు. నశించిపోతున్నటువంటి నీ జనాంగం, నీ యొక్క ఇంటివారు, నీ ఇరుగు పొరుగు వారికి ఒక దేవుని ప్రేమను నువ్వు వెల్లడిపరచాలి. శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ, వర్ణింప శక్యము కానీ ఆయన కృపను వారికి వెల్లడి చేసినప్పుడు వారు తమ మనస్సులో మార్చుకొని ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యానికి వారసునిగా చేయాలి. ఆనాడు ఆదిమ సంఘములో నుండే ఈ రోజున ఇక్కడ వరకు దేవుని యొక్క సువార్త అందించబడింది. సంఘము యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ సంఘం అది చెదిరిపోయినప్పుడు అక్కడ దేవుని యొక్క సువార్తలో బలపడినటువంటి, ప్రభువును అంగీకరించిన అనేక మంది దైవజనులు ప్రాణాపాయము చేత దేవుని యొక్క కార్యముగా వారు ఇదిగో ఆయా దేశాలకు, రాష్ట్రాలకు, ఖండాలకు ప్రాణాభయం చేత వెడలిపోయి వారు చేరిన చోటల్లో కూడా దేవుని యొక్క పని చేస్తూ వచ్చారు, దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినప్పుడు, మరి రాయబడినటువంటి మాటను మీరు గమనించినప్పుడు, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మరి గమనిస్తే చదవండి. 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు యెరూషలేములోను చాలు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రభువారు ఇదిగో సమస్త పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మొదట యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండవలెనని దేవుడు ఆజ్ఞాపించాడు. సంఘముగా యేసు ప్రభువారు మరి ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు వారికి ఇచ్చినటువంటి మాటలు. కాబట్టి సువార్త పని, ఆ బాధ్యత దైవ సేవకుడే చేసుకుంటాడని కాదు, ఆయనకుంది ఆయన బాధ్యత. సంఘములో ఉన్నటువంటి నీవు కూడా నీ శక్తికి మించి దేవుని గూర్చిన, ఆయన ప్రేమను గూర్చిన మాటలు నీవు సువార్త పనిలో మరి పాలి భాగస్సునిగా ఉండాలి. మరి ఐదవదిగా మీరు చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మీరు గమనించినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నా ఎదుట నిలవబెట్టవలెనని
ఆ, జ్ఞానముతో ఆ, 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 అందు నిమిత్తము ఆ, ఉమ్, ఉమ్. చాలండి. ఇక్కడ కూడా మీరు గమనించినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 28వ వచనంలో మీరు చూస్తే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యుని బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని అంటారు. ఇక్కడ కొలస్సీలకు రాస్తూ పౌలు ఏమంటాడంటే, ప్రతి మనుష్యునికి ఈ ప్రతి మనుష్యునికి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన ఎదుట నిలబెట్టడానికి, అంటే ఒక శిష్యునిగా నువ్వు చేయడానికి, శిష్యునిగా నువ్వు చేయాలి. నీ తర్వాత నీ తర్వాత నీలాంటి విశ్వాసం, ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారినిగా సంఘములో ఉన్నటువంటి నీ మట్టికే కాదు, నీవు కాకుండా ప్రతి మనుష్యుని కూడా క్రీస్తులో సంపూర్ణునిగా చేసే స్థితికి సంఘములో ఉన్నటువంటి వారిని నువ్వు నిలబెట్టాలి. వారితో కలిసి ప్రార్థించాలి, వారి గృహములను నువ్వు దర్శించాలి. ఇట్లా వారిని శిష్యులనుగా చేసే బాధ్యత ఉంది. చివరిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 4:24లో కూడా మీరు చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట 4:24 వచనంలో, యోహాను సువార్త 4 అధ్యాయం 24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలు. ఇక్కడ మీరు గమనించినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మీరు చూస్తే 24వ వచనంలో రాయబడిన మాట మీరు గమనించ, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. సంఘముగా దేవుడు ఆయన ఆరాధించేటువంటి జనాంగం. ఎవరు ఆయన ఆరాధించేది అని అంటే, ఆత్మతో ఎవరు ఆయన ఆరాధించేది? ఇదిగో ఎవరైతే ఆధ్యాత్మికమైన వృద్ధి, ఒక చక్కని సహవాసం, సేవ, ఇదిగో ఒక సువార్తీకరణగా నీలో ఒక సువార్త పరిచర్య కొరకు శిష్యులుగా తయారు చేసేవానివిగా ఉన్నప్పుడు, ఆ సమూహము ఆ సన్నిధిలో ఉన్నప్పుడు ఏమొస్తుంది చూసారా? వారి ఆత్మలు ఎంతో ప్రభువులో ఉల్లసిస్తూ ఉంటాయి. ప్రభు కార్యాలు వారి ఎదుట కనబడతా ఉంటాయి. దేవుని యొక్క ఆత్మ పని, ఈ సహవాసము పని, ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానం వారిలో కనబడినప్పుడు వారు ఎలా ఉంటారంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారు. అక్కడ ప్రభు సన్నిధి నిలబడతా ఉంటాయి, అక్కడ దేవుని కార్యాలు ఉంటా ఉంటాయి. అలా కానీ సంఘముగా, అలా కానీ విశ్వాసివిగా ఏదో